దూరం ఇక్కడే. సో సూర్యాపేటలో నిన్నగాక మొన్న మరి బస్సులో ఒక జేబు దొంగతనం జరిగింది. ఒకవేళ పాకెట్ కొట్టేసి ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్సు కాబట్టి 40 మంది ఎక్కే కాడ 90 మంది ఎక్కుతాను. మరి 90 మంది ఎక్కినాక ఇక మొత్తం రష్ ఉన్నది. ఆ రద్దీలో కూడా జేబు దొంగ మోపైండు. ఆయనతో జేబు కట్ చేసిండు. కట్ చేస్తే ఆయన అందరు పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండు. పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ పిల్లగాని గట్టిగా పట్టి 4 చంపి తీ మొత్తం అన్నారు. మొత్తం వెతికిండ్రు, ఏం దొరకలేదు. ఆ పిల్లగాని మీద పర్సు దొరకలే, పైసలు దొరకలే, కానీ జేబుల కత్తెర మాత్రం ఉన్నది. ఆ పిల్లగాన్ని అడిగినట, అరే తీరా అన్ని అంటే నేనేం దొంగతనం చేయలేదు సార్ అన్నట. మరి కత్తెర ఎందుకు పెట్టుకున్నావు జేబులో అన్నారట. అవు సార్, రేవంత్ రెడ్డి పెట్టుకుంటే తప్పలేదు, నేను పెట్టుకుంటే తప్పా సార్ అని జేబు దొంగ కూడా దబాయిస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, అయ్యా జేబులో కత్తెర పెట్టుకొని తిరగకు, డేంజరు, జర్ర అటు ఇటు అయితే చాలా డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారి కథనేమో గిట్లుంది.